హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ పొజిషన్‌లో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటా నిర్ణయం అంటారా? మీరు లేటెస్ట్‌గా న్యూస్‌ని గమనిస్తే గనక మన ర్యామ్స్ అండ్ స్టోరేజ్‌కి సంబంధించిన ప్రైస్ అనేవి విపరీతంగా పెరిగాయి కదా! నాట్ ఓన్లీ ర్యామ్స్ అండ్ స్టోరేజెస్ భవిష్యత్తులో మనకి ల్యాప్‌టాప్స్, టీవీస్, హార్డ్ డిస్క్ వీటన్నిటికి సంబంధించిన ప్రైస్ అయితే పెరగబోతున్నాయి. నేను లేటెస్ట్‌గా దీని మీద ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలోని ఈ ప్రైస్ అనేవి కొద్ది రోజులే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోతాయి అనేది చెప్పడం అయితే జరిగింది. అయితే లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రైజెస్ అనేవి 2028 వరకు కంటిన్యూ అయితే అవుతాయంట. సో, 2028 అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు ఈ ప్రైజెస్ అనేవి ఇంత అగ్రెసివ్‌గా అయితే ఉంటాయనైతే తెలుస్తుంది. ఎందుకనంటే కంపెనీస్ అనేవి కన్స్యూమర్ మార్కెట్‌ని వదిలేసి ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికే ర్యామ్స్ అండ్ స్టోరేజ్ డైరెక్ట్‌గా సెల్ చేసే విధంగా ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నాయి. సో, దీని కారణంగా మన రెగ్యులర్ మార్కెట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కొంత ఇబ్బంది అయితే చూడడం అయితే జరుగుతుంది. సో, ఇలాంటి టైంలోని మీరు 2026లోని యాస్ ఎ స్టూడెంట్‌గా కావచ్చు, గేమర్‌గా కావచ్చు, ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటే 8 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారా? లేదా 16 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారా? అనేదైతే మీరైతే చెప్పండి. ఎందుకనంటే ఈ సిట్యుయేషన్‌లో మనకి 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రైజు, 2 పర్ఫార్మెన్సు. మనం ప్రైస్ గురించి ఆలోచిస్తే గనక 8 జీబీతో కంపేర్ చేస్తే 16 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్స్ అనేవి జనరల్‌గా ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ నౌ మనకి ర్యామ్స్, స్టోరేజ్ క్రైసిస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ అనేవి ఇంకా ఎక్కువగా అయితే పెరుగుతాయి. నౌ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ విషయానికొస్తే గనక మనకి 8 జీబీతో కంపేర్ చేస్తే 16 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌లోని ఓవరాల్ బెటర్ పర్ఫార్మెన్స్ చూడడం జరుగుతుంది. మనం మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా, కొంచెం హెవీ సాఫ్ట్‌వేర్స్ ఏవైనా యూజ్ చేయాలనుకున్నా సరే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మరి ఇక్కడ మీరు ప్రైస్‌ని ఆలోచించుకొని 8 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని తీసుకొని తక్కువ బడ్జెట్‌లో మీరు సేవ్ అవుతారా? లేదు ప్రైస్‌తో సంబంధం లేదు. నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ కావాలి అని చెప్పి అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేసి 16 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని పిక్ చేసుకుంటారా? అనేదైతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే రైట్ నౌ మీరు ఒక ల్యాప్‌టాప్‌ని తీసుకుంటే 8 జీబీ ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌ని తీసుకుంటే కావాలంటే తర్వాత మీరు 16 జీబీకి అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు ఈ ప్రైస్ ఇలాగే ఉంటాయనైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది నిజమా? అబద్ధమా? అనేదైతే భవిష్యత్తుకి సంబంధించింది. బట్ రైట్ నౌ మాత్రం ప్రైస్ అయితే పెరిగైతే ఉన్నాయి. మీరు ఇలా టైంలో ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేయాలన్నా, లేదంటే ఒక గేమింగ్ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేయాలన్నా, లేదా హై ఎండ్ కాన్ఫిగరేషన్‌లో పర్చేస్ చేయాలన్నా, మీరు పెట్టాల్సిన అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్‌నైతే మీరు స్పెండ్ చేయాల్సయితే ఉంటుంది. సో, దాన్ని ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. నా సలహా ఏంటంటే ఇప్పుడు మీరు బేసిక్ లెవెల్‌లో ల్యాప్‌టాప్‌ని తీసుకోండి. మీకు అత్యవసరం అనుకుంటేనే ఆ ల్యాప్‌టాప్‌ని తీసుకోండి. లేదనుకుంటే గనక మీ మొబైల్‌తో పనైతుద్ది అనుకుంటే గనక ఖచ్చితంగా మీ మొబైల్‌తోనే వర్కౌట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ అనేవి చాలా అగ్రెసివ్‌గా అయితే పెడుతున్నాయి కంపెనీస్. ఎందుకనంటే ఖచ్చితంగా మార్కెట్‌లోని షార్టేజ్ నడుస్తుంది. సో, దీని కారణంగా డిమాండ్ అయితే పెరుగుతుంది కదా! సో, ఆ డిమాండ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ప్రైస్ అయితే పెరుగుతాయి. బట్ ఇవి 3 సంవత్సరాల వరకు ఉంటాయి అనైతే ఆలోచించాల్సిన విషయం. సో, దీనిపై మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే వాటిని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ విధంగా ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.